అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడైతే ధోని గారితో జరిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పారు. హ్మ్. బట్ మీ లైఫ్‌లో ఇది కాకుండా హ్మ్. అనుకోకుండా ఏమన్నా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ హ్మ్. నేనెప్పుడు కలవలే అంటే మనం బయట కొంతమంది హీరోస్‌ని, హీరోయిన్స్‌ని మనం బయట చూస్తూ ఉంటాం. అవును. అలాంటి వాళ్ళు సడెన్‌గా మన ఫ్లైట్‌లో మన పక్కనో లేకపోతే హోటల్‌లో ఎక్కడో చోట మీరు ధోని గారి గురించి చెప్పారు. అలా మీ లైఫ్‌లో ఏదైనా ఒక సడెన్ ఎక్స్‌పీరియన్స్ జరిగిందా ఎవరితోైనా? అలా మీతో చాలా మందితోని జరిగిందండి. ఆ! వివియన్ రిచర్డ్స్, డేవిడ్ బెకమ్ ఆ! ఫుట్బాలర్, బ్రయన్ లారా, ఓహ్! సచిన్ టెండూల్కర్. వావ్! సో వరల్డ్ కప్స్‌కి ఇవన్నీ వెళ్ళేటప్పుడు వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం. యాహ్! 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 దీస్ ఆర్ ఆల్ స్పెషల్ మొమెంట్స్. ఓకే. యాహ్! అంటే ఇప్పుడు మామూలుగా మీరు హోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇరిటేట్ అయ్యే సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. హ్మ్. ఐ మీన్ నేను అప్పుడప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. హ్మ్. అంటే లైక్ ఇప్పుడు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయటం వరకు ఓకే. హ్మ్. అటువైపు నుంచి ఓవర్‌గా చందు రెస్పాన్స్ నాకు అర్థమైపోయింది. ఏ రీల్ గురించి మాట్లాడుతున్నావు. అది వస్తున్నప్పుడు రీసెంట్ గా జరిగింది. కొంచెం కొంచెం మీరు ఇరిటేట్ లేదు అవుతూ లేదు. ఉంటారు. ఐ ఆల్వేస్ ఎంజాయ్. ఆ! నాకు కాలేజ్ స్టూడెంట్స్ అందరితో వెళ్ళినప్పుడు ఫస్ట్ ద వే దే ట్రీట్ మీ విత్ ద వే దే రిసీవ్ మీ లైక్ ఐపీఎల్ చేస్తుంటారు కదా అది ఇది అని చాలా బాగుంటుంది. బట్ ఆ! ఐ అండర్స్టాండ్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. రీసెంట్ గానే ఒక చిన్న వియర్డ్ సిచ్యువేషన్ అది నేను కూడా ఎప్పుడు ఫేస్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం. ఒక అబ్బాయి ఎవరు ఆడియన్స్ నుంచి లేచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు. అది చాలా వైరల్ అయిపోయింది. మొన్న మృణాల్ ఠాకూర్ వాజ్ ఆస్కింగ్ మీ యాహ్! ఫ్యామిలీ స్టార్ ఇంటర్వ్యూ కోసం అని వెళ్తే మొన్న నీకు ఇది అయింది కదా అని ప్రేమ గారు అండ్ మృణాల్ ఠాకూర్ వాజ్ ఆస్కింగ్ మీ. ఓహ్! వాళ్ళు చూసారంట. అవునా అదంతా జరిగిందా అని చెప్తే అప్పుడు తర్వాత నేను చూసా ఆ వీడియో. ఓకే. బట్ అలా అడిగారు. బట్ దట్స్ ఓకే. నాకు ఇట్ ఈస్ ఫన్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ లైక్ దట్ అన్లెస్ అండ్ అంటిల్ ఓవర్ బోర్డ్ వెళ్ళిపోకుండా. యాహ్! బట్ అడిగిన పద్ధతి విధానం నచ్చలేదు. నచ్చలేదు. అందుకని నేను కూడా వెంటనే మొగుడున్నాడు నంబర్ కావాలని అడిగాను. బట్ ఇచ్చే తర్వాత చూస్తే ఇట్ వాస్ సో ఫన్నీ. యాహ్! యాహ్! ఇచ్చేయాల్సింది ఒకసారి వాడికి పాపం నంబర్. లేదు. బట్ దట్స్ ఓకే. అలా ఉంటారు కొంతమంది. యాహ్! అందరూ సాఫ్ట్ గా ఉంటారని అనుకోకూడదు. అందరికి మేనర్స్ ఉంటాయని అనుకోకూడదు. ఒక్కొక్కరు ఒక రకం మన వేళ్ళలాగా. ఓకే. డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళ అప్రోచ్ వేరేలా ఉంటుంది. ఓకే. సో దట్స్ ఫైన్. ఓకే. వినయ్ గారు ఒక పర్సనల్ క్వెషన్ ఇఫ్ యాహ్! యూ డోంట్ మైండ్. అంటే ఇప్పుడు మామూలుగా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు హ్మ్. చాలా మంది లైఫ్ చాలా ఓపెన్ బుక్ లాగా ఉంటుంది. కరెక్ట్. సోషల్ మీడియాలోను, వార్తల్లోనూ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో రకంగా వస్తూనే ఉంటారు. హ్మ్. అండ్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. మీ మీద కొన్ని థంబ్‌లైన్స్ హ్మ్. అంటే లైక్ ఆహ్, మీరు కొన్ని బయట షూట్స్‌కెళ్ళినప్పుడు గాని, లేపోతే ఇలా హ్మ్. వీకెండ్ అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ట్రిప్స్‌కెళ్ళినప్పుడు గాని, హ్మ్. సో, చాలా వరకు థంబ్‌నెయిల్స్ పెట్టేసి కొంచెం ఓవర్ ద బోర్డ్ హ్మ్. ఇండియా కొంచెం హ్మ్. ఎక్కువ డోస్ పెంచింది. హ్మ్. అంటే మీరు ఎదురుంగా ఉన్నారు. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం లేదు. కావట్లేదు. పర్లేదు చెప్పండి. ఆహ్, అండ్ ఎక్కువ అందాల ఈ టైప్‌లో థంబ్‌నెయిల్స్ అయి పెడుతూ ఉంటారు కదా! అయి కరెక్ట్. మీరు కూడా చూసుంటారు. చూస్తాం. ఐ థింక్. హ్మ్. అలా చూసినప్పుడు మీ రియాక్షన్ గాని, ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అది ఎలా ఉంటుంది? ఎలా తీసుకుంటారు? అది పాజిటివ్ గానే తీసుకుంటారా? కానీలే అని లైట్‌గా వదిలేస్తారా అసలు మా మామూలుగా? ఇంట్లో వాళ్ళు ఎప్పుడో వచ్చి నన్ను ఎప్పుడో ఒక ఒకసారి కూడా ఓహో! క్వెషన్ ఈ థంబ్‌నెయిల్ ఉంది. అది ఇది కూడా అసలు వాళ్ళు మాట్లాడరు. ఆ! దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ జోన్. ఆ! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి బ్యాక్‌గ్రౌండ్ మా పేరెంట్స్‌ది ఇవ్వాలి. హ్మ్. సో మా మదర్ చాలా ఎడ్యుకేటెడ్ ఆవిడ. బట్ మా నాన్నగారు ఈస్ ఎ ఫార్మర్. బట్ మా తాతగారొచ్చి మా మమ్మీకి నాన్న దగ్గర మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. దే ఆర్ వెల్ సెటిల్డ్ అని చెప్పి మ్యారేజ్ చేసేసారు. సో షీ ఆల్వేస్ ఫీల్స్ దట్ తన కెరియర్‌లో ఏదైతే అచీవ్ చేయాలనుకుందో అది అచీవ్ చేయలేకపోయిందనేది మా మమ్మీకి ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది. ఉంటదనమాట. ఓకే. సో చిన్న ఏజ్‌లో పెళ్లయిపోయింది. నాకు ఇద్దరు పిల్లలు పుట్టేసారు అలా. సో కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ మా మదర్ ఎప్పుడు ఒకే మాట చెప్తారు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ, మై మదర్, ఆల్ ద లేడీస్ దట్ ఐమ్ సరౌండెడ్ విత్. ఓకే. ఈవెన్ ఇన్‌లాస్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్ట్రాంగ్ వుమెన్. వాళ్ళెప్పుడు నాకు ఒకటే చెప్తారు. నువ్వు సొసైటీ ప్రెషర్ తీసుకొని ఓకే. ఈ ఏజ్‌కి పెళ్లి చేసుకోవాలి. ఈ ఏజ్‌కి పిల్లల్ని కనాలి. ఇప్పుడు ఇదే బట్టలేసుకోవాలి. ఇప్పుడు ఇలానే ఉండాలనేది నువ్వు తీసేయి బ్రెయిన్‌లోంచి. మేమేదైతే ఎంజాయ్ చేయలేకపోయామో మా లైఫ్ యూ ఎంజాయ్. నువ్వు పిల్లల్ని కనకపోయినా పర్లేదు. నువ్వు ఇంకేమైనా చేయకపోయినా పర్లేదు. నీకేం చేయాలనిపిస్తే అది చెయి. ఇఫ్ యూ వాంట్ టు బి ఆన్ స్క్రీన్‌లో ఉండు. నీకొద్దు అని అనుకున్నావు మానేసి ఇంట్లో కూర్చో. నీ ఇష్టం. బట్ యూ హ్యావ్ దోస్ వింగ్స్. దాన్ని ఎంత చక్కగా నువ్వు యూజ్ చేసుకుంటావు. నీకేది చేయాలనిపిస్తుందో చెయి. కానీ ఎవరో ఒకళ్ళు ప్రెషర్ పెట్టారని, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో అన్నారని నువ్వు నీ లైఫ్ ఉండకు అనేది నాకు ఆల్వేస్ డే ఇన్ అండ్ ఔట్ మా మమ్మీ పొద్దున్నుంచి ఒక 10 సార్లు చెప్తారు నాకు ఈ మాట. ఓకే. సో షీ సేస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ లూజ్ యువర్ క్యారెక్టర్. అపార్ట్ ఫ్రమ్ దట్ నువ్వేం చేస్తావు, నీకేం చేయాలనిపిస్తుంది. యూ ఆల్వేస్ మెయింటైన్ దట్. యూ ఎంజాయ్ యువర్ లైఫ్ అంటారు. సో నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు లైఫ్‌లో ఎక్కడ నువ్వు ఇది చేయకూడదు, ఇది చేయాలని రెస్ట్రిక్షన్సే లేవు. అండ్ మోర్ ఓవర్ నేను కొంచెం ఇటు హైదరాబాద్‌లో పెరగడం, లేదంటే ఎక్కువగా ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అక్రాస్ ఇండియా అండ్ వరల్డ్‌లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో నా యాహ్! అవును. ఫ్రెండ్స్ ఉన్నారు.
సో వెన్ ఐ గో అవుట్ విత్ దెమ్ నేను వాళ్ళ ఉంటాను. వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బి అ రోమ్ అని అంటారు కానీ అక్కడికి వెళ్ళి నేను రంగస్థలంలో సో మేబీ నేను బయటకు వెళ్ళినప్పుడు మేబీ ఆ పిక్చర్స్ పోస్ట్ చేసి ఉండొచ్చు. కరెక్టే, లైక్ నా హాలిడే ఇలా జరుగుతుంది లేకపోతే ఇది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉండొచ్చు. దానికి వేరే వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఏం థంబ్నెయిల్స్ వేశారు, ఐ రియలీ డోంట్ మైండ్. అంత చాలా ఇంకా చెప్పాలంటే అంత టైం కూడా లేదు టు గో బ్యాక్ అండ్ సీ ఏం రాశారు. నేను చెక్ చేయను, ఇప్పుడు నాకు కూడా ఫార్వర్డ్ అవ్వవు, నేను చెక్ చేయను అంత. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నెటిజన్స్ ఇవన్నీ కూడా పెళ్ళి అయితే ఒకలాగా, పెళ్ళి అవ్వకపోతే ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే యాంకర్స్. ఎందుకంటే మీకు కావాల్సిన ఎపీరియన్స్. సో మీరు ఎంత చక్కగా కనబడితే అన్ని ఛాన్సెస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అలాంటి టైంలో మీరు వేసే కొన్ని డ్రెస్సుల వల్ల కొన్ని కామెంట్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. పెళ్లి అయిన వాళ్ళు ఒకలా చేస్తారు, పెళ్లి అయిన వాళ్ళకి ఒకలా కామెంట్స్ వస్తే, పెళ్లి అవనోళ్ళకి ఒకలా కామెంట్స్. పెళ్లి అయిన వాళ్ళు అంటే పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఏంటి ఇలాంటి డ్రెస్సులు ఈ టైప్ లో వస్తాయి. సో అలాంటి వాళ్ళకి మీరు బేసిక్ గా ఏం చెప్తారు? అలాంటి ఎప్పుడైనా మీరు అలాంటి కామెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారు? వస్తుంటాయి, బట్ ఐ థింక్ ఐ హావ్ వన్ గుడ్ క్వాలిటీ దట్ నాకు సోషల్ మీడియాలో ఎప్పుడైతే నెగటివ్ కమెంట్స్ వస్తాయో నేను వాటికి రెస్పాన్స్ ఇవ్వను. వాట్ ఎవర్ ద పాజిటివ్ ఐ గెట్ అప్పుడే నేను వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాను. అయితే చాలా మంది యాంకర్స్ మరి ఇది కాంట్రవర్షియల్ అవ్వాలని చేస్తారు, లేకపోతే ఏంటో యాంకర్స్ అనే కాదు ఎవరైనా బేసిక్ గా ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా నెగటివ్ రాగానే వాళ్ళకు ఒక కమెంట్ ఇస్తారు, వాడు ఇంకోటి వస్తారు, వీళ్ళు ఇంకోటి ఇస్తారు. సో ఇట్ విల్ బికమ్ అ న్యూస్. నేను అసలు న్యూస్ లోకి రానివ్వనుగా. ఫస్ట్ ఏదైనా నెగటివ్ వస్తే ఓకే అన్నావా, నాకు నచ్చలేదా డిలీట్ చేస్తా, లేదంటే బ్లాక్ చేస్తా, లేదంటే నేను రెస్పాన్స్ ఇవ్వను. నాకు ఏదైతే పాజిటివ్ వస్తుందో నేను దానికే రెస్పాన్స్ ఇస్తాను. నాకు ఏదైతే నచ్చిందో, ఈవెన్ నెగటివిటీలో కూడా దేర్ ఇస్ ఒక సర్టన్ స్టాండర్డ్ ఉంటుంది. అక్కడి వరకు ఇచ్చారా దానికి నేను రెస్పాన్స్ ఇస్తా. బట్ ఎక్స్ట్రాగా వెళ్ళిపోయి ఇంకేమైనా కామెంట్స్ ఇస్తే నేను అసలు రెస్పాన్స్ ఇవ్వను, నేను చూడనట్టు ఇగ్నోర్ చేస్తా. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్, ఇట్ వర్క్డ్ ఫర్ మీ. అందుకనే నా దాంట్లో చూస్తే మీరు నెగటివ్ కామెంట్స్ ఉండవు. ఇప్పుడు పాజిటివ్ గా మాట్లాడితేనే మాట్లాడుతుంది, లేదంటే షీ డజంట్ వాంట్ టు టాక్ అనేది ఆడియన్స్ కి తెలుసు. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ట్రిగర్ చేస్తారు బేసిక్ గా నెగటివ్ పెట్టారంటే మనం రెస్పాన్స్ ఇస్తామని. నేను ఇవ్వను, అక్కడి నుంచి నాకు తగ్గి. సో అందుకనే మీరు నా దగ్గర 100 కమెంట్స్ చూస్తే ఒకటో రెండో నెగటివ్ ఉంటాయి, 98 పాజిటివ్ ఉంటాయి. 1-2 సార్లు చూస్తాడు, మూడోసారి వద్దులే అవసరం లేదని చెప్పేసి వదిలేస్తాడు. అంతే. సో మంచి ట్రిక్ చెప్పారండి మీరు. చాలా మంది సెలబ్రిటీ ఫాలో అయితే చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు వార్తలలో ఉండడానికి అలా రెస్పాన్స్ ఇస్తుంటారు. అంతే, నేను నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వను కాబట్టి. ఓకే, సో ఇంత వర్క్ పరంగా బిజీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ లైఫ్ స్టైల్ కూడా వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి టైంలో మీ హస్బెండ్ పేరు చెప్పచ్చు కదా, విశాల్, ఆయన సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది? అసలు మామూలుగా మీది లవ్ మ్యారేజే కదా? అవునండి, లవ్ మ్యారేజ్. ఫస్ట్ మీరు ప్రేమించారా? మీరు ప్రేమించిన తర్వాత ఆయన ప్రేమించాల్సి వచ్చిందా? లేదు అంటే ఇది నాట్ ఎ టిపికల్ లవ్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్. నేను మధ్యలో న్యూస్ రీడింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు ఐ జాయిన్డ్ అ కంపెనీ కాల్డ్ ఇన్వెంచరీస్. సో తను అక్కడ నా టీమ్ లీడర్. సో అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్ చాలా కాలం పాటు. సో 2018 ఆ టైంలో హీ టోల్డ్ మీ దట్ హీ లైక్స్ మీ అండ్ ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పాను. నేను ఇష్టం ఉంటే మాట్లాడండి అని చెప్తే వాళ్ళ మదర్ ఒక్కళ్ళే, సింగిల్ పేరెంట్. సో వాళ్ళ ఫాదర్ ముందే చనిపోయారు. సో దే కేమ్ అండ్ స్పోక్. అట్లా మా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. నీకు నచ్చితే మాకు ఓకే అమ్మా అని అన్నారు. వాళ్ళు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి 19లో వి గాట్ మ్యారీడ్, 2019లో. సో అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు అందరు అన్నారు, ఈ ఏజ్ కి ఎందుకు చేసేసుకుంటున్నావు, ఇప్పుడే ఎందుకు చేసేసుకుంటున్నావు, అది ఇది అని. అంటే నాకు ఫుల్ భయం వేసేసి అయ్యో ఏదో అయిపోతుంది నా జీవితంలో, నేను ఏదో టెన్షన్ పడిపోతున్నాను. కరెక్ట్ గా పెళ్లికి వారం రోజుల ముందు కూడా కాల్ చేసి పెళ్లి ఏమైనా క్యాన్సిల్ చేసుకుందామా, ఎందుకు వచ్చింది నాకు ఇది, ఇలాంటి థాట్స్ లోకి వెళ్ళిపోయాను నేను. అవునా? బట్ హీ సెడ్ అలాంటిది ఏం జరగదు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అంటే. బట్ ఐ స్టిల్ థాట్ ఎక్కడో కెరియర్ పోద్ది అది ఇది అని అనుకున్నాను. బట్ కరెక్ట్ గా పెళ్ళయ్యే 3 రోజుల ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లో ఆ లిస్ట్ లో నా పేరు వేశారు. ఇదేంట్రా బాబు పెళ్ళి అవుతుంటే ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ అని నేను అనుకున్నా. బట్ దాని తర్వాత చెప్పాలంటే 2019 తర్వాత ఇంకా 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 పాపులర్ అవ్వడం, షోస్ అన్ని కూడా, అదేం నా లైఫ్ లో చేంజ్ అవ్వలేదు. బికాస్ నాకు రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఏమో బహుశా. సో మ్యారేజ్ డింట్ చేంజ్ మీ మచ్. అది మన మెంటలీ అమ్మాయిలకి పెట్టేస్తారు తెలుసా, సొసైటీ కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్ కానివ్వండి. ఓ ఇంకా నీకు పెళ్ళి అయిపోయింది, నువ్వు మీ పేరెంట్స్ వదిలేయాలి, నీ పేరెంట్స్ నుంచి వచ్చేయాలి. ఇది అంతా ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో వర్కే అవ్వదండి, నిజంగా చెప్తున్నా. అంటే ఐఎమ్ మ్యారీడ్, ఐఎమ్ స్టిల్ విత్ మై పేరెంట్స్, స్టిల్ విత్ మై ఇన్లాస్, స్టిల్ విత్ మై హస్బెండ్, ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. బట్ అదేదో ఒకప్పుడు అనుకునేటి అన్ని కూడా తీసుకొచ్చి అమ్మాయిలు మెంటల్లీ పెట్టాలని అనుకుంటారు కానీ దట్ ఈస్ నాట్ ది కేస్ అట్ ఆల్. నా లైఫ్ లో అయితే జరగలేదు అది.